హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం జాక్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. సిద్ధు జనరల్గడ్డ గారు హీరోగా నటించారు. మన టిల్లు ఇంకా బొమ్మరిల్ భాస్కర్ డైరెక్షన్ వచ్చిన ఈ మూవీ చూడడం జరిగింది గైస్. మూవీకి చాలా మొత్తం నెగిటివ్ టాక్ వచ్చింది కదా అన్ని చోట్ల నుంచి. ముందు రివ్యూలోకి వెళ్ళే ముందు మూవీ చెప్తున్నాను గైస్, బాగుంది గైస్. ఎంటర్టైన్ చేస్తుంది మూవీ. పెట్టిన మనీకి ఎంటర్టైన్ అయితే గ్యారంటీ చేస్తుంది. యాక్టింగ్ వైజ్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, కాస్త కూస్త ఎంగేజ్ కూడా చేస్తుంది. మూవీ బాగుంది గైస్. కానీ ఎందుకు ఇంత నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు? దేనివల్ల అసలు మూవీకి అంత నెగిటివ్ వస్తుంది? మంచి అంటే మూవీ బాగుంది, ఎందుకు నెగిటివిటీ అనేది నాకు అనిపించింది మూవీ చూసినప్పుడు. మూవీ స్టోరీలోకి వెళ్తే గైస్, హీరోకి అంటే హీరో వాళ్ళ డాడీ నరేష్ గారు ఉంటారు. నరేష్ గారు అయితే ఒక ఏజెంట్ దగ్గరికి అయితే వస్తారు. వచ్చి వాళ్ళ కొడుకు మీద స్పై, అంటే వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు, అసలు ఏం జాబ్ చేస్తున్నాడు అని స్పై చేయమని అయితే చెప్తారు. ఇలా స్టోరీ స్టార్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న హీరోకి ఏదో ఒకటి చేయించాలి, అంటే క్రికెటర్ కానీ, డాక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ ఏదో ఒకటి చేయించాలి అనేది వాళ్ళ డాడీకి అయితే కోరుకుంటుంది. కానీ హీరో దేంట్లోనూ అవ్వడు, అంటే అన్నింటిలో ఫెయిల్ అవుతుంటారు. చిన్నప్పట్లో ట్రైనింగ్ పంపిస్తూ ఉంటారు క్రికెట్ కానీ, అన్నింటిలో వాళ్ళందరూ అంటారు మీ కొడుకుని నేర్పలేము, ఏం చేయలేమని అయితే చెప్తారు. అలా ఫెయిల్ అవుతూ వస్తాడు. వాళ్ళు పెద్దగా హీరో ఏమయ్యాడని వాళ్ళ నాన్న తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇలా స్టోరీ వెళ్తుంటే హీరోకి అయితే రా ఏజెంట్ అవ్వాలని ఉంటుంది. అలా ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవుతాడు గైస్. ఇంటర్వ్యూలో పాస్ అయితే అవుతాడు, జాబ్ అయితే వస్తుందని చెప్తారు. అలా బయటకు వస్తాడు. కానీ జాబ్ వచ్చే వరకు ఏదో ఒక మిషన్ పూర్తి చేయాలి అని అయితే హీరో అనుకుంటాడు గైస్. అలా ఒక మిషన్ మీదకి అయితే వెళ్తాడు, అంటే జాబ్లో జాయిన్ అవ్వకముందే. ఇలా ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక రాలో అయితే ఉంటారు. వాళ్ళు కూడా ఒక మిషన్ మీద ఉంటారు. ఏంటంటే ఇండియా మీద ఒక నలుగురు అయితే అటాక్ చేద్దామని ప్లాన్ వేస్తారు. టెర్రరిస్ట్ అంటే 4 చోట్ల బాంబ్ బ్లాస్ట్ చేయాలని అయితే వస్తారు గైస్. అయితే అలా ప్లాన్ అయితే వేస్తారు. హీరో కూడా అదే మిషన్ మీద అయితే ఉంటాడు. ఇలా వెళ్తూ ఉంటుంది స్టోరీ. ఒక మనిషిని అయితే హీరో పట్టుకుంటాడు గైస్. పట్టుకున్న తర్వాత అతని నుంచి అన్ని ఆధారాలు తెలుసుకుందామని అయితే అనుకుంటాడు. అలా ఇంకో అతన్ని కూడా పట్టుకుంటారు. అదేంటంటే ప్రకాష్ రాజ్ గారిని పట్టుకుంటారు, టెర్రరిస్ట్ అనుకొని. అలా బంధిస్తారు కూడా. బంధించాక ప్రకాష్ రాజ్ గారు రా ఏజెంట్ అనేది హీరోకి తెలుస్తుంది. తర్వాత విడిచిపెట్టేస్తారు. తర్వాత హీరోకి తెలుస్తుంది ఏంటంటే అసలు హీరో ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు, రిజెక్ట్ చేశారు. అది ప్రకాష్ రాజ్ గారు అయితే చెప్తాను, ఇలాంటి వాడు అసలు రాకు సరిపోరు, నువ్వు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యావు, అసలు జాబ్ రాకముందు నువ్వు ఎలా జాయిన్ అయ్యావు, ఎందుకు మిషన్లోకి వచ్చారైతే అంటారు కదా. హీరో చాలా ఫీల్ అవుతాడు. ఒక ఫైటింగ్లో అయితే ఆ టెర్రరిస్ట్ ఎవరైతే హీరో టెర్రరిస్ట్ పట్టుకుంటారో ఆ టెర్రరిస్ట్ కూడా పారిపోతాడు, అక్కడ తప్పించుకుంటాడు. అలా హీరో మీద అయితే ప్రకాష్ రాజ్ చాలా కోపం మీద ఉంటాడు. హీరో కూడా చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక నరేష్ గారు అంటారు, నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు నాకు తెలియదు, కానీ చేసిన జాబ్లో నువ్వు ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని అయితే చెప్తారు. హీరో ఆ మిషన్ మీదనే నేపాల్కి అయితే వెళ్తాడు. ఆ టెర్రరిస్ట్ కోసం అయితే నేపాల్కి వెళ్తాడు కదా హీరో. అది ప్రకాష్ రాజ్ గారికి కూడా తెలుస్తుంది. అది ప్రకాష్ రాజ్ గారు కూడా నేపాల్కి అయితే వెళ్తారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏమైంది, మళ్ళీ హీరో తను అనుకున్నట్టు రాలో జాయిన్ అయ్యాడు. అంటే రిజెక్ట్ చేసిన హీరోని వాళ్ళు మళ్ళీ రాకి పిలిచారా, మళ్ళీ ఆ మిషన్ని హీరో కంప్లీట్ చేసి తను బెస్ట్ అని నిరూపించుకున్నాడా ఈ ప్రాసెస్లో? మరి ఆ టెర్రరిస్ట్ అటాక్ని ఆపడానికి హీరో ఇంకా ప్రకాష్ రాజ్ ఏం చేస్తారు? మరి వాళ్ళ వెంకలు ఉన్నది ఎవరో వాళ్ళని పట్టుకున్నారా? మరి క్లైమాక్స్లో ఏం జరిగింది? హీరో మరి తన జాబ్ని తను తెచ్చుకున్నాడా? రాలో జాయిన్ అయ్యాలనే డ్రీమ్ని హీరో తెచ్చుకున్నాడా? మరి ఆ టెర్రరిస్ట్ అటాక్ని అవ్వకుండా కాపాడారా? ఇది మనకి త్రూఅవుట్ మూవీలో చూడాలి గైస్ ఏం జరుగుతుందో. మూవీ బాగుంది గైస్, సీరియస్లీ చెప్తున్నాను, మంచిగా ఉంది. కానీ అక్కడక్కడ వచ్చే కొద్ది విజువల్, అంటే ఇప్పుడు హైదరాబాద్లో తీసే షూట్స్ కానివ్వండి, చార్మినార్ది కానివ్వండి, అది లొకేషన్స్ చాలా అంటే రియలిస్టిక్గా లేదు. ఏదో బ్యాక్గ్రౌండ్లో పెట్టినట్టు, అంటే గ్రీన్ మ్యాట్ పెట్టినట్టు రియలిస్టిక్గా అయితే లేదు. అది అక్కడక్కడ చాలా యూజ్ చేశారు. అది ఒక్కటి తప్ప సాంగ్స్ బాగాలేవు గైస్. జనరల్ చెప్తే సాంగ్స్ అయితే బాగాలేవు. కానీ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి, సిద్ధు గారు యాక్టింగ్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, ఎంగేజ్ కూడా చేసింది. అక్కడక్కడ చాలా ఎంగేజ్ చేసింది మూవీ. ఎక్కడ బోరింగ్ అయితే నాకు ఫీల్ అవ్వలేదు కదా, జెన్యున్గా చెప్తాను. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. వైష్ణవి గారు కూడా చాలా బాగా చేశారు. ఉన్నంత తన రోల్లో తను బాగా చేశారు నిజంగా. ప్రకాష్ రాజ్ గారు కూడా చెప్పక్కర్లేదు, చాలా బాగా చేశారు. అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. మూవీ చాలా బాగుంది. అంటే ఒక అబ్బాయి ఏం చేయలేడు, దేంట్లో నిలదొక్కోలేడు అనే ఒక అబ్బాయికి డిప్రెషన్ అదే తక్కువ చేసి చూసే వాళ్ళకి ఏదైనా చేయగలడు అనేది చూపించారు మూవీలో. దీంట్లో అసలు ఎందుకు మూవీ ఎవరికి నచ్చలేదు. తీసే ప్రాసెస్ కూడా బాగానే ఉంది, బాగానే తీశారు. మన మూవీకి ఎందుకు ఇంత నెగిటివిటీ? మరీ అంత బ్యాడ్గా అయితే లేదు గైస్. నా రివ్యూ మీకు జెన్యున్గా అనిపించుంటే వాచ్ చేయండి గైస్. దగ్గర థియేటర్స్లో అయితే మూవీ నడుస్తుంది. మీ టికెట్కి వర్తే, కానీ ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని. ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయదు. మీరు పెట్టిన డబ్బుకి అయితే ఎంటర్టైన్ అయితే అవుతారు. సిద్ధు గారు యాక్టింగ్ మీకు తెలిసిందే, చాలా బాగా చేశారు. సాంగ్స్ తప్ప మూవీ మొత్తం బాగానే ఉంది. మీ దగ్గర థియేటర్స్లో జాక్ మూవీ అయితే నడుస్తుంది గైస్, వాచ్ చేయండి. మూవీ నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకండి. ఒకవేళ నా రివ్యూ మీద మీకు నమ్మకం ఉంటే మీరు వెళ్ళిపోండి, మూవీకి బాగానే ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అయితే అవుతారు గైస్. మరి తోపు సూపర్ ఉందని తనను వన్ టైం వాచబుల్, బాగానే ఉంది, ఎంటర్టైన్ అవుతారు మూవీ చూసిన తర్వాత అయితే. ఇదైతే గ్యారంటీ. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3 గైస్. నాకు జెన్యున్లీ నచ్చింది గైస్ మూవీ. ఓకే, ప్లీజ్ నా రివ్యూస్ అప్డేట్స్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.